ఇది నిజమా అబద్ధమా? ఇప్పుడు నేనే ఉన్నా, మీ విద్యకు నేను పనికొస్తాను. నన్ను ఏమైనా చేయడానికి మీరు సహకరిస్తారా? చేయరా? అఘోరాలు ఎవ్వరు కూడా చేయరు. ఎవరు చేస్తారు? ఫేక్ అఘోరాసు తంత్ర విద్యలు తెచ్చుకొని అఘోరా ట్యాగ్ పెట్టుకున్నటోళ్ళు వాళ్ళు తెలియక వాళ్ళ వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం క్రియేట్ చేసుకోనికే చేస్తారు అది. నిజమా? ఓకేనా? ఫేకా లేకుంటే వేరే వాళ్ళని చెప్పారు మీరు. ఇప్పుడు నాలాంటి సామాన్యుడికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నువ్వు ఫేకా, నువ్వు రియలా అని అన్నాడు కదా, వాడు ఏదైనా చేస్తుంటే భయపడతాడు. అంతే తప్ప కదా, అది మీకు తెలుసు. మీరు ఫేకా రియలా? నేను రియలే. ఇప్పుడు ఒక ఆయన ఫేక్ రియల్ అనుకున్నాను. అవును. ఆయన పుర్రతో ఏదో చేసుకుంటుంది. ఇప్పుడు ఆయన ఏదో చేసుకుంటే మీరెందుకు ఆయన ఏదో చేసుకుంటే మీరు ఎందుకు భయపడాలి? మా ఇంటి పక్కన వాడు ఎక్కడో అడవిలో చేస్తే పోయి ఎవడు అడగడు. అర్థమైందా? ఎవరు అడుగుతారు? అడవిలో ఉండేటోళ్ళని అడుగుతారు. అక్కడ ఉండే వాళ్ళు ఇల్లీగల్. ఎక్కడ మళ్ళీ లీగల్ మీకు? ఎవరి ఇంట్లో వాళ్ళ ప్రైవసీ ఇల్లీగల్. అవునబ్బా, ఇవన్నీ చేసేది ఏంటిది? చెడ్డల పని కదా. ఎందుకు? అదే అంటున్నా, మేము పూజ చేసినప్పుడు అభ్యంతరం రాంది. ఇప్పుడు 10 ఫ్లోర్లు ఉన్నాయి. 10 ఫ్లోర్లలో 10 ఫ్లోర్లను ఉన్న అంత 100 మంది ఎవరెంత ఉన్నారో వాళ్ళు పూజలు చేసినప్పుడు వ్యతిరేకం లేనిది మీలాంటి వాళ్ళు చేస్తున్నారంటే మీరు ఏదో తప్పు చేస్తున్నారనే కదా. నేనేమంటున్నా, మీరు చేసినప్పుడు పూజ ఎందుకు అవుతుంది? మీరు చేసినప్పుడు పాజిటివ్ ఎందుకు అవుతుంది? మేము చేసినప్పుడు నెగిటివ్ ఎందుకు అవుతుంది? ఎందుకు అవుతుంది అంటే మేము చేసినప్పుడేమో మేము భగవంతుని డైరెక్ట్ మాకు ప్రసాదించండి, మా తప్పులు క్షమించండి మేము అంటాం. మీరేమో వేరే వాళ్ళని లొంగ తీసుకోవాలి, వేరే దారి అడ్డదారి దొరికి మేము కరోడ్పతులు కావాలి, వేరే వాళ్ళని హతమార్చాలి అన్న విద్య మీది. మేమేమో డైరెక్ట్ దేవుడితోనే మేము కోట్లాడుతాం. ఓకే, ఆ కంక్లూజన్ కి మీరు ఎట్లా వస్తారు? ఏ కంక్లూజన్ కి? ఒక మనిషి పుర్ర పెట్టుకుంటే సాధన చేస్తే అతను మీకేదో అగేన్స్ట్ చేస్తుందని చెప్పి మీరు ఎందుకు అనుకుంటారు? నాకే అగేన్స్ట్ చేయకుంటే సృష్టికే కదా అగేన్స్ట్. మీరెందుకు అవి నేర్చుకుంటున్నారు విద్యలు? ఇప్పుడు మీరున్నారు, అఘోరిగా ఎందుకు మారారు? ఎందుకు మారారు? నేను నన్ను నేను తెలుసుకోవడానికి. ఏం తెలుసుకోవాలి? ఏం తెలుసుకోవాలి? నిన్ను నువ్వు ఏం తెలుసుకోవాలి చెప్పు. నిన్ను నువ్వేం తెలుసుకో? ఏం తెలుసుకుంటావు? అద్దం ముందు నిలబడితే నువ్వు ఏందో తెలిసిపోతుంది. సరే అంటున్నా, అద్దం ముందు మనం ఏం తెలుసుకున్నావు? అద్దం ముందు కనిపించేది మన భౌతిక శరీరం. ఓకే ఓకే, కానీ ఈ శరీరం మనం కాదు, వీఆర్ ఆల్ సోల్స్. ఇది ఎక్స్పీరియన్షియల్ గా నేను తెలుసుకున్నా. ఆ స్టేట్ లో నేను ఉండగలుగుతా. ఏం తెలుసుకున్నారు మీ ఎక్స్పీరియన్స్? నేను ఆత్మని అన్న విషయం నేను తెలుసుకున్నా. మాకు కూడా తెలుసు, ఇది ఆత్మ, ఇది రెంటెడ్ బాడీ, ఇది ఆత్మ ఎక్కడో వెళ్ళిపోతుంది మనం చనిపోయిన తర్వాత జస్ట్ అని అందరికి తెలిసింది. ఏంటిది ఈ విషయం మీకు ఎట్లా తెలిసింది? ఒకటి చచ్చిపోయినప్పుడు వాడు గాలే ఉండదు కదా బాడీలో, దానికి సాధన ఏం చేయాలి? అదే అంటారు, ఒక మనిషి చనిపోయాడు, అవును, అందులో ఆత్మ లేదు అంటారు, మీ లోపల ఆత్మ ఉంది అంటారు. ఈ ఆత్మ అన్న కాన్సెప్ట్ మీకు ఎట్లా తెలిసింది? మనిషి చనిపోతేనే కదా గాలి అనేది లేదు కదా అన్నది, ఆత్మ అనేది తెలిసిపోయింది. ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. ఆత్మ అన్న పేరు మీకు ఎక్కడ నుంచి తెలిసింది? సమాజంలోనే తెలిసింది. సమాజంలో ఎక్కడ? బుక్స్ నుంచో, చుట్టుపక్కల నుంచో, బై వర్డ్ ఆఫ్ మౌత్ తెలిసింది. యాజ్ అన్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. యాజ్ అన్ ఇన్ఫర్మేషన్ గా మీరు ఒక బుక్ చదివితే మీకు అన్ని కూడా తెలుస్తాయి. అవును, కానీ దానికి రియల్ టైమ్ లో ఆ స్థితిని పొందడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇట్లా తెలిసినప్పుడు మీకు తెలుస్తుంది, ఆత్మ అంటారు, సోల్ అంటారు, అన్ని సబ్జెక్ట్ తెలుసుకున్నాం, చక్రాలు అన్ని తెలుసుకున్నాం అంటారు, అయిపోతుంది. మళ్ళా ఏం ఎగ్జిస్టెన్షియల్ చేంజెస్ ఏం రాదు. కానీ ఎప్పుడైతే మీరు తపస్సు చేసి దానిలో సక్సెస్ అవుతారో అప్పుడు మీ ఆత్మ మీద మీకు పట్టు దొరుకుతుంది. మీకు ఎక్స్పీరియన్స్గా అర్థమవుతుంది, నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఇన్ని జన్మలకి వెళ్ళి తిరుగుతున్నా, ఇంకా ఇన్ని లోకాలు ఉన్నాయి, ఇంకో పరమాత్మ ఉంది, మనం ఇక్కడ నుంచి వచ్చినాం, ఇక్కడికి వెళ్ళాలి, ఇది పర్పస్ ఆఫ్ లైఫ్ అని చెప్పి మీకు ఎక్స్పీరియన్స్గా తెలుస్తుంది. ఓకే, కరెక్ట్. ఓకే, మీరు తెలుసుకున్నారు మీ ఆత్మ గురించి. ఏం తెలుసుకున్నారు? నేను ఆత్మని అన్న విషయం నేను తెలుసుకోవడం కాదు, నేను ఏం పొందినారు? ఏం పొందిన అంటే ఎట్లా? మేమేమో నార్మల్ గా బుక్కులు చదువు, ఎవడు మౌత్ తాకుతోనే అది ఆత్మ, చచ్చిపోతే శవము, అది ఆత్మ లేదని తెలుసుకున్నాము. మీరు రీసెర్చ్ చేసి, మీరు ఏంటి తపస్సు చేసి అన్ని చేసి ఏం తెలుసుకున్నారు ఆత్మ అనేది? ఏదైతే మీరు స్క్రిప్చరల్ గా తెలుసుకున్నారో అది నిజంగా అబద్ధం కావచ్చు, కానీ నేను ఎక్స్పీరియన్షియల్ గా. ఎలా అయ్యారు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నా? ఎక్స్పీరియన్స్ ఎలా అయినా ఎలా అవుతామంటే మన తపస్సు ఎప్పుడైతే ఫలిస్తుందో అప్పుడు మన ఆత్మ అన్నది మనకు బయటకు వస్తుంది, శరీరం నుంచి బయటకు వస్తుంది. వచ్చేసేసి టోటల్ మనం అనేటోళ్ళం ఎనర్జీగా మారిపోతాం. ఇప్పుడు నేను బాడీ వాడుతున్నా, ఈ శరీరం ఇప్పుడు సరే మీ ఆత్మని బయటికి తీయరా? చూస్తా, తీయొచ్చు. ఎందుకు? కానీ మీరు అనుకున్నంత ఈజీగా ఇట్లా అనగానే ఇట్లా తీసి మళ్ళీ లోపల పెట్టడం అనేది ఉండదు. ఆత్మ బయటకు వచ్చిందా అంటే బాడీ శివంలానే అయిపోతుంది. సారీ, అదే కదా, మేము కూడా అదే చెప్పినాం కదా ఇప్పుడు. అదే అంటున్నా, అట్లా అది ఓన్లీ ధ్యాన స్థితిలలో కంటైన్డ్ ఎన్వైరన్మెంట్ లా జాగ్రత్తగా జరిగే ప్రక్రియ లేదు. గురు సమీక్షంలో మాత్రమే
అది చాలా నేను జాగ్రత్తగా మీడియాని చేయాల్సి ఉంటుంది. తీసుకొస్తా, నేను ఇదే కెమెరాని తీసుకొస్తా, మ్మ్. మీ ఆత్మను బయటికి తీసి మీరు శవంగా మారుతారా? మళ్ళీ తర్వాత మీ ఆత్మ మళ్ళీ రీప్లేస్ అవుతుందా మీ బాడీలో? చెయ్యొచ్చు, అట్లా ఉన్నాయి. చెయ్యొచ్చు అనద్దు. నేను నేనే అనేది ఏంటంటే మీరు ధ్యానం మీరు ఏంటిది, మీరు తపస్సు చేశారు, మీరు అవును అది అనుగ్రహం పొందారు కాబట్టి అవును నేను అడుగుతున్నాను. అవును నాకు అది లేదు. నేను అవును ఆత్మని సపరేట్ చేసి మళ్ళీ నేను నాకు కావాల్సినప్పుడు నా ఆత్మ నా బాడీలు తెచ్చుకోవడం నాకు రాదు. మీరు తపస్సు చేశారు కాబట్టి నేను ఇదే మీడియా ద్వారా మీ గురు సమక్షంలోనే నేను తీసుకొస్తాను కెమెరా ముందు. మీరు శవంగా మారాలి, మళ్ళీ మీ ఆత్మ బయటికి వెళ్ళిపోవాలి, మళ్ళీ రీప్లేస్ కావాలి. చేయగలుగుతారా? ఇప్పుడు చేయలేను. ఇప్పుడు నేను ఇప్పుడే చేయమంటలేను ఆ, సార్, మీ గురు సమక్షంలోనే ఆ చేయమంటారు. గురువు కూడా రేపు అవసరం లేదు. మీరే అన్నారు కదా గురువు అదే ఉండాలని. గురుముఖత ఉండాలి. ఉమ్, వేరే వాళ్ళకి అంటున్నా, నేనే గురువుని కాబట్టి నాది నేను చేయగలుగుతా, అది ఉమ్, ప్రాబ్లం లేదు. ఓకే. కానీ ప్రెసెంట్ టైంలో ఈ ప్రెసెంట్ మనం ఇంటర్వ్యూ ప్రజెంట్ వద్దు, లేదు లేదు, మీరు ఆత్మ తీస్తారంటే నేను తీసుకొస్తా రేపు ఎల్లుండి. నా యూట్యూబ్ వర్క్ అయిపోయిన తర్వాత నేను చేయగలుగుతా. మీ యూట్యూబ్ కి దీనికి లింక్ ఏంది? యూట్యూబ్ దీనికి ఏం లింక్ అంటే, నేను చాలా అన్ని కాల్ ఇంటర్వ్యూ, ఇంతకుముందు ఇంటర్వ్యూ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నేను చెక్ చేయను ఏది Okay, కానీ. సరే ఇన్ కేస్ అనుకున్నా కూడా నేనేంటంటే ఒక రకంగా నేను కోడ్ చేసి పెట్టుకున్నా సిస్టమ్ ని. కొన్ని రోజులు మనకి మీరు ఆత్మ బయటికి తీయలేరని చెప్పారు, అదే ఎందుకు సొల్లు కబుర్లు సొల్లు మాటలు. ఓకే అప్పట్లో సామెత ఉండే చూడండి, సరే సరే చెప్పండి. మింగలేక మంగళవారం అన్నట్టు ఈ యూట్యూబ్ దీనికి సాధన చేయడం నేర్పించుకోవడానికి ఇది ఎందుకండి? ఓకే, మీరు అడిగింది వ్యాలిడ్ పాయింట్ ఉమ్. తీయచ్చు, కానీ ఇప్పుడు ఈ ఈ దాని ఇప్పుడు మళ్ళీ దానికి నేను టైం పెట్టాల్సి వస్తుంది, చాలా టైం. నానా నేను ఏమన్నా అన్న తప్పన్నా? మీరు తప్పని లేదు. ఎప్పుడన్నా నేను ఎప్పుడు తీసుకొస్తానా? రేపైనా ఓకే. నేను అదే అంటున్నా, రేపెల్లుండి కాదు, ఇది రేపెల్లుండి అయ్యే పని కాదు. ఓకే, ఇది ఫెయిల్, అఘోరి ఫెయిల్ అయిపోయాడు, ఆత్మ లేడు, బొంగు లేదు. అట్లేం లేదు, మీరు అడిగింది పాయింట్ వ్యాలిడే. ఎప్పుడు తీస్తాడు చెప్పండి? డినైయింగ్ ఇట్. 10 రోజులకా 15 రోజులకా? సిస్టమ్ ని చేంజ్ చేయాలంటేనే కొన్ని నెలలు టైం పడుతుంది మనకి, ఇక ఆ స్థితికి మనం పోవాలి. ఇప్పటికి మీరు 1999 కి వచ్చిన తర్వాత దీనికి ఒకసారి కాన్సెప్ట్ చెప్పండి, కొంచెం time చెప్పండి. ఆత్మ ఎప్పుడు బయటకు వస్తుంది అంటే, శరీరానికి ఆత్మకి కర్మ అనేది ఒక చైన్ లాగా ఉంటది. ఉమ్. ఎప్పుడైతే కర్మ బర్న్ అయిపోతుందో, పూర్తిగా కర్మ బర్న్ అయిపోతుందో, అప్పుడు ఆటోమేటికల్ గా ఆత్మ అనేది శరీరం వదిలేసేస్తుంది, కాదనట్లేదు. ఇప్పుడు ఈ పర్టికులర్ శరీరంలో చాలా మనం టైం పెట్టి కష్టపడి నట్లు బోల్ట్లు అన్ని పెట్టేసుకొని నా రూపం నేనే మార్చుకొని పెట్టుకున్నా, ఇది నా రూపం కాదు. అఘోర ఎవరు ఇట్లా ఉండరు. అంటే ఇంతకుముందు వేరే రూపమ్మా మీది? వేరే రూపం. సాధనలో ఒక మనిషి అయినాక వచ్చే రూపం వేరు, బిఫోర్ సాధన వేరే ఉంటది. నాకు ఇది అర్థం కాదు. ప్రతి ఒక్కరు ఇదే చేసినా, నేను అది చేసినా, నేను శివుడితో మాట్లాడినవి అన్ని అంటారు కానీ ప్రాక్టికల్ గా వచ్చినప్పుడు ఎందుకు చూపెట్టారు? ఎందుకు చూపెట్టారంటే ఏమీ లేదు కాబట్టి. అట్లేం లేదు, ఉంటది. ఇప్పుడు చూపించే వాళ్ళు ఉంటారు కొందరు, లెమన్ లిఫ్టింగ్ అవి అని ఉంటాయి. మీరు యూట్యూబ్ లో కొట్టినా కూడా ఉమ్, వాళ్ళు ఇట్లా నిమ్మకాయలు లేపడం గానీ, ఇట్లా విభూతి తీయడం, ఇవన్నీ ఉంటాయి. ఉమ్, వీళ్ళు ఇట్లా చూపించే వాళ్ళు మెజారిటీ ఆఫ్ దెమ్ దే ఆర్ నాట్ ఎన్లైటెన్ బీయింగ్స్. ఎన్లైటెన్ బీయింగ్స్ దగ్గర కొన్ని కేపబిలిటీస్ ఉంటాయి, కానీ ప్రకృతిలో ఏంటంటే కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలకు అగెయిన్స్ గా కనుకపోతే వాళ్ళకి పెయిన్ వస్తుంది. ఈ రూల్స్ అండ్ ఇవి ఏవైతే ఉన్నాయో, ఈ సాధన, ఈ శక్తులు కానీ ఇవి ఇప్పుడు ఎందుకు శక్తులు ఉండి బయట అయ్యే వాళ్ళు ఎందుకు ఎన్లైటెన్ లేరు అంటే, వాళ్ళు డీవియేట్ అయిపోయారు సాధన నుంచి. ఒక పనిష్మెంట్ లెక్క వాళ్ళకి అక్కడికే, ఇంతే నువ్వు ఇంతకే, నువ్వు సమ్వేర్ నువ్వు నీ నియమనిష్ట తప్పినవు, సమ్వేర్ నువ్వు ధర్మబద్ధ తప్పినవు, ఇక నీకు ఇంతే అన్నట్టుగా వాళ్ళకి అక్కడికే బ్లాక్ అయిపోతారు. వాళ్ళు ఎన్లైటన్మెంట్ పోలేరు. ఏ సాధన ఉన్నా కూడా ఎన్లైటన్మెంట్ కోసమే, ఏ సాధన ఉన్నా కూడా ఆ శివస్థితి పొందడానికే. దాంట్లో డీవియేట్ కాకుండా ఉండాలి. డీవియేట్ కాకుండా ఉంటే అదనేది దొరుకుతుంది. కాదండి. ఇప్పుడు మేమేమో మీరు అడిగేది ఏంటంటే, నార్మల్ గా విభూతి తీసుడు, నిమ్మకాయ చూపించుడు, పౌరం ఎగరేసుడా, గాలికి ఇవన్నీ చేసినప్పుడు, అవును ఇవన్నీ చేసినప్పుడు మీరు శివుడు ప్రత్యక్షమయ్యారు, అవును. నాకు శివుడితో కనెక్షన్ ఉంది అవును అని అంటుంటారు కదా. ఈ అవును. లోకం నేను చూశాను, అవును. అన్ని మాకు తెలుసు అని చెప్తుంటారు కదా. అవును, ఇది మీరు ఎందుకు ప్రాక్టికల్ గా చూపెట్టారు? అదే అంటున్నా. సరే డీటెయిల్ గా చెప్తా. ప్రాక్టికల్ గా చూపిస్తే వచ్చే ప్రాబ్లం ఫస్ట్ ఒకటి, వాటిని తెచ్చుకోవాలి. డైరెక్ట్ ఇన్బిల్ట్ గా అవి రావు, అవి లేపేటి ఇవి లేపేటి రావు ఇన్బిల్ట్ గా అయితే. కానీ ఆ పవర్ తెచ్చుకోవచ్చు, మంత్ర జపం చేసి దానికి తగిన సాధన చేసి ఆ సిద్ధి తెచ్చుకోవచ్చు. తెచ్చినామంటే దాన్ని మళ్ళీ మెయింటైన్ చేయాలి. ఎవ్రీడే దాని కొంచెం టైం పెట్టాలి. ఇది అయిపోయిందా, మెయింటెనెన్స్ పడుతుంది. సరే తెచ్చుకున్నాం, మనకేమో బెనిఫిట్ ఉందంటే, ఇప్పుడు మనం లేపినాం అనుకుందాం హైపోథెటికల్ గా, సరే లేపినాం కదా అంటే దీనికి అమితమైన తపశక్తి ఖర్చు అవుతుంది, హ్యూజ్ తపశక్తి అనేది అర్జన చేసుకుంటూ వస్తుంది. తపస్సు, జపము, ఇవి అవి రకరకాలు చేస్తూ ఉంటే తపశక్తి అనేది వస్తుంది. ఈ బ్యాంకుని, ఈ ఎనర్జీ బ్యాంకుని వేరే విధాలుగా వాడుకుంటే చాలా లాభపడవచ్చు.
అల్టిమేట్ గా సామెత ఉంది తెలుగులో, కోటి విద్యలు కూటి కొరకే అని చెప్పేసి. మీరు అదే కదా చేసాడు. నేను చేసేది అదే 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 నేను ఇంగ్లీష్ అలాంటి వాళ్ళను మోసం ఇంగ్లీష్ లా చేసుకుంటా. బిజినెస్ అని చెప్తున్నా, అదే అదే తెలుగులో కోటి విద్యలు కూటి కొరకే. మీ కూటి కొరకు జనాలను మభ్య పెడుతున్నారు, జనాలను మోసం చేస్తున్నారు మీ పొట్ట గూడు ఓకే కోసం.